ఈరోజు మహానాడు సందర్భంగా 14-15 డివిజన్ల ఇక్కడ క్లస్టర్ తరఫున సమావేశం జరిగింది. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఉచ్చిపనేది ప్రసాద్ గారు, గో క్లస్టర్ శ్రీనివాసనాయుడు గారు, అలాగే 15 డివిజన్ ప్రెసిడెంట్ చౌదరి గారు, అలాగే 14 డివిజన్ ప్రెసిడెంట్ పసుపురెడ్డి మల్లి గారు, ఇక్కడ విచ్చేసినటువంటి అలాగే 15 డివిజన్ కార్పొరేటర్ గణేష్ వెంకటేశ్వర రెడ్డి గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి కార్యకర్తలకు నాయకులకు అందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన మంత్రివర్యులు శ్రీ నారాయణ సార్ గారి సహకారంలో ఆశీస్సులతో ఇక్కడ మనందరం కూడా సమావేశం. ఈరోజు మహానాడు పెద్ద ఎత్తున మనం చూసుకోవడం, మన నాయకులు చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ లోకేష్ గారి స్పీచ్, అలాగే ఎంతోమంది నాయకులు వినూతంగా స్పీచ్ ఇచ్చి కార్యకర్తలందరూ కూడా ఉత్తేజపరిచి దిశానిర్దేశం చేస్తున్నారు. వారందరి ఆశీస్సులతో మన నెల్లూరు నగరంలో మన పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ సార్ గారు ఒక నెల్లూరు నగరాన్ని తెలుగుదేశం కొంచెం కోటగా మలిసినటువంటి వ్యక్తి నారాయణ సార్ మనవి చేస్తున్నారు. దాదాపు నారాయణ సార్ గారు 75,000 పైగా మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి నారాయణ సార్ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసమే తప్పిస్తున్నటువంటి వ్యక్తి. ఆయన నిత్యం నిద్ర వేసిన వెంటనే రాత్రి 10 కానీ 11 కానీ ఎప్పుడు కూడా ప్రజల్లో ఉంటూ నెల్లూరులో 2-3 రోజులున్నా కూడా అన్ని ప్రోగ్రాంలు చూసుకుంటూ రాష్ట్రంలో ఎవరు కూడా తిరగనటువంటి వ్యక్తి నారాయణ సార్ కూడా మనం చేస్తున్నాను. ఈరోజు నాకు తెలిసినంత వరకు నేను ఎంతోమంది రాజకీయ నాయకుల దగ్గర పనిచేసిన పార్టీలు కూడా ఉన్నాను, కానీ నారాయణ సారు చేసినటువంటి కార్యకర్తలకి ఏ నాయకుడు కూడా ఎవరు కూడా చేయలేరు కూడా మనం చేస్తున్నాను. ఈరోజు నారాయణ సార్ గారు కార్యకర్తలు మన బలం అని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్తకి ఈరోజు ఎంతో కొంత సహాయం చేస్తున్నటువంటి నారాయణ సార్. దాదాపు ఆయన గ్రూపులో టెలికాన్ఫరెన్స్లో కూడా 3,000 మంది ఉంటే దాదాపు 1,000 మంది కార్యకర్తలకి ఆర్థిక సహాయం అందించినటువంటి వ్యక్తి. గతంలో ఎవరైనా కూడా ఒక నాయకుడు ఉంటే ఆ డివిజన్కో ఒకరికో ఇద్దరికో ఏదైనా హెల్ప్ చేసే వ్యక్తి ఉండేవాళ్ళ నాయకుడు. కానీ నారాయణ సార్ అటు కాకుండా డివిజన్లో ఉన్నటువంటి 5 మంది 10 మంది కార్యకర్తలకి ప్రాంతీయ షాపులో వాటాలు పెట్టించి అందరికి ఆయన సొంత డబ్బులతో కూడా అందరికి ఇచ్చి ఈరోజు ఎంత కార్యకర్తలను ముందుకు తీసుకోబోతున్నారు. అలాగే కార్యకర్తలకి వర్కులు ఇచ్చి కార్యకర్తలను ప్రోత్సహిస్తున్నారు. ప్రతి కార్యకర్తని కాంట్రాక్టర్గా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కార్యకర్త డబ్బులు పెట్టుకోలేకపోతే, నాయకులు పెట్టుకోలేకపోతే తన డబ్బుల్ని ఆ యొక్క దాదాపు 30% 40% డబ్బులు ఇచ్చి ఈరోజు ముందుకు నడిపిస్తున్న వ్యక్తి ఒక నారాయణ సార్ కూడా మనం చేస్తున్నాం. రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కానీ, ఏ మంత్రి కానీ, ఏ నాయకుడు కూడా ఈ విధంగా కార్యకర్తలను పట్టించుకున్నది ఎవరు కూడా లేదని కూడా మనం చేస్తున్నాం. అదే మన నెల్లూరుకి మనం అందరం మన కార్యకర్తలు చేసినటువంటి అదృష్టాన్ని మనం చేస్తున్నాం. ఇలాంటి ఒక మంచి వ్యక్తి మన నారాయణ సారు మన నెల్లూరు నగరానికి రావడం కార్యకర్తల సంక్షేమానికి, అలాగే కార్యకర్తకి ఎవరికైనా బాగలేకపోయినా తన హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ, వాళ్ళకి నగదు కూడా ఇవ్వడం, ఆపరేషన్ చేయించడం, దగ్గరుండి పరామర్శించడం, ఈ రెండీ చేస్తూ తన ఇంటి కార్యకర్తలు తన బిడ్డలాగా చూసుకుంటున్న వ్యక్తి మన నారాయణ సార్ కూడా మనం చేస్తున్నాం. కాబట్టి మనందరం కూడా నారాయణ సార్ కోసం మనం కష్టపడాలి, పని చేయాలని కూడా మనం చేస్తున్నాం. ఈరోజు నారాయణ సార్ గారు చెప్పారు, ఈ యొక్క మన 14-15 మహానాడులో మనందరం కూడా మీ డివిజన్లో ఉన్నటువంటి సమస్యల్ని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ నాయకుల దృష్టికి తీసుకొస్తే మన క్లస్టర్ కానీ, కో క్లస్టర్ కానీ ప్రెసిడెంట్లు అందరూ కూడా వాళ్ళంతా రాసి ఒక బుక్లెట్గా నారాయణ సార్ గారికి అందించడం జరుగుతుందని కూడా మనం చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి బిఎల్ఓలు కానీ, బిఎల్ఏ కానీ అందరూ కూడా క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ ఎవరు కూడా ప్రతి ఒక్కరూ పాతని ప్రశ్నించినటువంటి పార్టీలో పనిచేస్తున్నటువంటి మహిళా నాయకులు అయితే కార్యకర్తలు కానీ, మీ ప్రాంతంలో మీ వీధుల్లో ఉన్నటువంటి ప్రతి సమస్యని ఈరోజు ఇక్కడ తీసుకువచ్చిన మీరందరూ దాన్ని ఇంపార్టెంట్ అన్ని సమస్యల్ని ఈరోజు నారాయణ సార్ దృష్టికి తీసుకుపోవడానికి మన నాయకులందరూ కూడా
సిద్ధంగా ఉంటున్నారని కూడా మనం చేస్తున్నాం. ఈరోజు ఈ ప్రాంతంలో నేను అందరూ కూడా నారాయణ సార్ దృష్టి కూడా మీ అందరి తరఫున సమస్య తీసుకెళ్తున్నాను. మన ప్రాంతంలో ముఖ్యంగా ఎక్కువ అన్ని ఇక్కడ వెంకటేశ్వర స్వామి భక్తులు ఎక్కువ ఉంటారు కాబట్టి ఇక్కడ ఎక్కువ మన ఈ బాలాజీ 14, 15 డివిజన్లో అందరూ కూడా ఎక్కువ మంది బ్రాహ్మణ్స్ కానీ వైశ్యాస్ కానీ రెడ్డిస్ కానీ ప్రతి ఒక్కరు ఉంటారు. వాళ్ళందరూ కోరిక ఈ ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం, వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టించాలని. కాబట్టి నేను కూడా నారాయణ సార్ కూడా దృష్టి తీసుకోపోయాను. ఈ మహానాడు తరఫున ఈ ప్రాంత అందరి సమస్యల తరఫున అక్కడ నారాయణ సార్ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుందని కూడా మనవి చేస్తున్నాం. అలాగే ఎందుకంటే ఈ ప్రాంతంలో ప్రజలందరూ కోరిక ఒక వెంకటేశ్వర స్వామిని నెల్లూరు నగరంలో ఇక్కడ ఈ తూర్పు ప్రాంతంలో కట్టించాలని ప్రజల కోరిక. కాబట్టి ఈ ప్రజల ఆకాంక్షని మన నాయకులు నారాయణ సార్ దృష్టికి తీసుకెళ్తారని కూడా నేను కోరుకుంటున్నాను కూడా మనవి చేస్తున్నాను. అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మన ప్రాంతంలో కాలువలు కానీ ఇవన్నీ కూడా మనం ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా నారాయణ సార్ దృష్టికి తీసుకువెళ్ళాలని కూడా మనవి చేస్తున్నాం. నేను కూడా ఇంకో సమస్య కూడా నారాయణ సార్ దృష్టికి తీసుకెళ్తున్నాను. అన్నపూర్ణ అపార్ట్మెంట్ కలిసి మా యాభదూరు దాకా ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది. ఒక కారు వస్తే ఇంకో కారు రావడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ట్రాఫిక్ సమస్యని పరిష్కరించే విధంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి నారాయణ సార్ దృష్టికి కానీ ఉన్నటువంటి నాయకులందరి దృష్టికి తీసుకెళ్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతంలో ఈ బాలానగర్లో అన్నపూర్ణ అపార్ట్మెంట్ నుంచి మన యాభదూరు ప్రాంతంలో ఒక కారు రావాలని 2వ కారు వచ్చిన ఇబ్బంది వస్తుంది. అలాగే బండ్లు కూడా అక్కడ పెట్టి అతనే చిన్న వీధి ఈ ప్రాంతాల్లో చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ అందరూ కూడా ఈ ప్రాంత ప్రజల కోరిక ఇది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ట్రాఫిక్ని కంట్రోల్ చేయడమా లేకపోతే ఇతర మార్గాలు ఆలోచించడమా దీన్ని మాత్రం చర్చ చేయాలని చెప్పి కూడా నేను అందరినీ కూడా కోరుతున్నాను కూడా మనవి చేస్తున్నాను. ఈరోజు నారాయణ సారు దోమ లేని నగరంగా చేయాలని చెప్పి మన పట్టూరు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధాన కాలంలో కూడా దాదాపు కోట్లాది నెల్లూరు నగరంలో 50 కోట్ల రూపాయలతో మన పథకాలను కూడా చేయడం జరుగుతుంది కూడా మనం చేస్తున్నాం. అలాగే మన 14వ డివిజన్ని మోడల్ డివిజన్ చేసేదానికి కాలువలను నిర్మించడానికి దాదాపు 4 కోట్ల రూపాయలతో ఈరోజు ఎలాంటి వారికి వర్కలు ఇవ్వడం ఇచ్చి కార్యక్రమం మన వర్కలు కూడా జరుగుతుందని కూడా మనం చేస్తున్నాం. ఈ మన ప్రాంతంలో వర్కలు ఆల్రెడీ ప్రారంభమైంది. దాదాపు 4 కోట్ల రూపాయలతో కాలువలు ఒక మోడల్ కాలువగా కాలువల పైన దోమలేనిగా నగరంగా చేయాలని పైన బండలు వేసేదాన్ని కూడా ఈరోజు ఎలాంటి వారికి ఇవ్వడం జరిగింది కూడా మనం చేస్తున్నాం. అలాగే ఈరోజు మున్సిపల్ పార్కులు గతంలో ఎవరు చేయని విధంగా ఈరోజు మున్సిపల్ పార్కుల్ని అభివృద్ధి చేస్తున్నటువంటి ఘనత మన నారాయణ సార్ గారు కూడా మనం చేస్తున్నాం. ఎందుకంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానీ మహిళలు తిరిగేదానికి అన్నింటి కూడా బాగుంటుందని వచ్చి రైతులకి పార్కులను అభివృద్ధి చేస్తున్న ఘనత మన నారాయణ సార్ కూడా మనం చేస్తున్నాం. అలాగే ఈరోజు తన చిన్నప్పటి నుంచే పేదవాడిగా ఉన్నటువంటి నారాయణ సారు తన పడ్డ కష్టాలని చదువుకొని ఎంత కష్టాలు పడ్డారో ఆయన ఒక బస్సు కండక్టర్ అయినప్పటికీ చదువుకొని ఈరోజు ఇంత స్థాయికి వచ్చారంటే కాబట్టి తాను ఇక్కడ ఉన్నటువంటి నెల్లూరు నగరంలో పేద ప్రజలు కూడా బాగా చదువుకోవాలి, మంచి ఉన్నతమైన విద్యను అందించాలని చెప్పి ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మున్సిపల్ స్కూల్స్ అన్నింటినీ కూడా అభివృద్ధి చేస్తున్న ఘనత నారాయణ సార్. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలను చదివిస్తే వాళ్ళు కోటీశ్వరులు లెక్క, చదువు ఉంటే వారింట్లో లక్ష్మీదేవి ఉన్నట్టు లెక్క. తల్లిదండ్రులు అంత కష్టపడుతున్నా తన బిడ్డలను చదివించుకోవడానికి ప్రైవేట్ స్కూల్లో చదివించుకోవడానికి డబ్బు తగ్గకపోతే నారాయణ సార్ ఈరోజు మున్సిపల్ స్కూల్స్ మీరు చూసుంటారు. విఆర్ హై స్కూల్ని ఏ విధంగా అభివృద్ధి చేశారని ఉంటారు. కాబట్టి ఈరోజు పేద పిల్లలను అభివృద్ధి చేసేదానికి మున్సిపల్ స్కూల్స్ కూడా అభివృద్ధి చేస్తున్న ఘనత మన నారాయణ సార్ కూడా మనం చేస్తున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి మహిళలకు కూడా ఎన్నో షాపులు కూడా ఇప్పించి ఈరోజు వాళ్ళకి ఆర్థిక భరోసా ఇచ్చినటువంటి వ్యక్తి మన నారాయణ సార్ కూడా మనం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఎక్కడ లేనటువంటి విధంగా కార్యకర్తల సంక్షేమాన్ని పట్టించుకున్న రాష్ట్రంలో ఏకైక వ్యక్తి ఎవరంటే ఒక నారాయణ సార్ అని కూడా మనం చేస్తున్నాం. ఇంత మహిళలు అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి ప్రతి ఒక్కరికి యోగక్షేమాలు తెలుసుకుంటూ ఒక కోఆర్డినేటర్ కూడా నియమించి ఈ డివిజన్లో ఏ సమస్యలు ఉన్నాయో
అన్నింటిని కూడా తెలుసుకుంటున్నటువంటి వ్యక్తి మన నారాయణ సార్ కూడా మనం చేస్తుంది. ప్రతి ఒక్కటి ఏ సమస్య అయినా కూడా ఆయన దృష్టికి తీసుకొస్తే సమస్యలు పరిష్కరిస్తున్న ఘనత మన నారాయణ సార్ కూడా మనం చేస్తుంది. ఈరోజు కాపు నేతలకి ఎన్నో లక్షల రూపాయల డబ్బులు ఇచ్చి మన ప్రాంతంలో కాపు భవనాలను కూడా ఏర్పాటు చేసిన ఘనత ఒక నారాయణ సార్కి కూడా దక్కుతుందని కూడా మనం చేస్తుంది. ఈరోజు మన ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా బ్రాహ్మణ సంఘాలకు కానీ అలాగే ఆదివాసులకు కానీ అలాగే కాపులు కానీ అత్యధిక నిధులు కూడా ఇచ్చినటువంటి ఘనత మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా మనం చేస్తున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ నుంచి కూడా పెన్షన్ కూడా కొత్త పెన్షన్ కూడా రాబోతున్నాయి. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పెన్షన్ ఇచ్చేటువంటి స్కీమ్ కూడా మనం కార్యకర్తల దగ్గర ఉండి ప్రతి కార్యకర్త కూడా మనం ఇవ్వడం జరుగుతుంది కూడా మనం చేస్తున్నాం. అలాగే ఇంకా కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. తల్లికి వందనం కూడా మన జూన్లో కూడా రాబోతున్నారని కూడా మనమే చేస్తున్నాం. ఎన్నో కార్యక్రమాలు మహిళలకి ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ఇచ్చినటువంటి ఘనత మన ప్రభుత్వాన్ని కూడా మనమే చేస్తున్నాం. ఇన్ని మంచి సంక్షేమ పథకాలు కూడా ఇస్తున్నటువంటి ఘనత మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా మనమే చేస్తున్నాం. ఈరోజు ప్రతి కార్యకర్త 50 ఏళ్ళకి ఒక కార్యకర్తని ఒక మన నియమించినటువంటి ఘనత మన నారాయణ సార్ ఉంది. ఆ 50 ఏళ్ళలో ఉన్నటువంటి సమస్యని ప్రతి ఒక్కటి కూడా మన నారాయణ సార్ దృష్టికి తీసుకురావడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని కూడా మనం చేస్తున్నాం. ఈరోజు 14 డివిజన్ కానీ 18 డివిజన్లో ప్రెసిడెంట్లు కానీ 14 ప్రెసిడెంట్లు కానీ క్లస్టర్ కానీ కో క్లస్టర్లు కానీ కార్పొరేట్ గణేష్లు కానీ అందరూ కూడా నిరంతరం పనిచేసేటువంటి వ్యక్తులను కూడా మనం చేస్తున్నాం. మన కార్యకర్తలు కూడా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మన నారాయణ సార్ గారు ఎవరైతే నిలబెడతారో వాళ్ళ కోసం మనం అందరం కూడా కష్టపడి వాళ్ళని గెలిపించుకునే బాధ్యత ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ప్రతి బూత్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాలని మనం చేస్తున్నాం. మనం చేసినటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. అలాగే ఈరోజు కార్యకర్తలకి వెతికి వర్కులు ఇస్తున్న వ్యక్తి మన నారాయణ సార్ కూడా మనం చేస్తున్నాం. ఎవరైతే ఆన్లైన్ అప్లై చేసుకుంటారో ఆ వర్కర్ల కార్యకర్తలు అందరూ కూడా అంటే మహిళలను చూడకుండా చిన్న కార్యకర్త కూడా వర్కర్లు ఇస్తున్నటువంటి ఘనత దానికి డబ్బులు కూడా ఇస్తున్నటువంటి ఘనత మన నారాయణ సార్. గతంలో ఏ నాయకులు కూడా ఎవరో ఒకరిద్దరికో కాంట్రాక్టర్లు చేసేవారు. కానీ కాంట్రాక్టర్లను తయారు చేయాలని సంకల్పంతో నారాయణ సార్ ఇస్తే ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి నారాయణ సార్కి మనం అందరం అండగా ఉన్నాం. మన ఫ్యామిలీలో అండగా ఉన్నాం. మనం అందరం కష్టపడి నారాయణ సార్ని మళ్ళా మంచి మెజార్టీ గెలిపించుకోవాలి. నారాయణ సార్ గారికి మన నెల్లూరు డివిజన్లో ఉన్నటువంటి సిటీలో ఉన్నటువంటి అన్ని డివిజన్ని గెలిపించుకునే బాధ్యత మనందరితో ముందు సెలవు తీసుకుంటూ ప్రతి ఒక్క నాయకులు కూడా ఇక్కడికి వచ్చి మీ సమస్యని దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం.